ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. నాని నిర్మించిన లేటెస్ట్ మూవీ కోర్ట్. రోషన్ ప్రియదర్శి, సాయి కుమార్, శివాజీ ప్రధాన పాత్రలో పోషించిన ఈ చిత్రం ఈ నెల 14న అయితే విడుదల కానుంది. అయితే ముందుగానే ప్రీమియర్ షో అయితే వేశారనమాట. సో మూవీ ఎలా ఉంది? ఇటీవలే నాని కోర్ట్ సినిమా నచ్చకపోతే హిట్ 3 సినిమా కూడా చూడకండి అనేసి ఛాలెంజ్ అయితే చేశాడు. మరి నాని చేసిన ఛాలెంజ్కి తగ్గట్టుగానే సినిమా ఉందా? ఆడియన్స్ని ఆకట్టుకుంటుందా? కోర్టులో అసలు ఏం చూపించారనేది రివ్యూలు అయితే చూసుకుందాం. ముందుగా అయితే కథలోకి వెళ్దాం. చందు ఇంటర్మీడియట్ మధ్యలో ఆపేస్తాడు. తండ్రి వాచ్మెన్, తల్లి ఐరన్ షాప్ నిర్వహిస్తూ ఉంటుంది. చదువు మానేసి రోజుకి పని చేస్తూ ఉంటాడు. ఈ క్రమంలో అతనికి జాబిల్లి అనే అమ్మాయి పరిచయం అవుతుంది. ఒక ఫోన్ కాల్ వీరిద్దరి మధ్య పరిచయాన్ని పెంచుతుంది. ఆ పరిచయం ప్రేమగా మారుతుంది. ఇద్దరు ప్రేమను వ్యక్తం చేయడమే కాదు, కలిసి తిరగడం జరిగిపోతుంది. జాబిలి చందు ఇంటికి కూడా వెళ్తుంది. అయితే ఈ విషయం జాబిలి బావ మంగాపతికి తెలుస్తుంది. దీంతో చందును పోక్సో కేసులో ఇరికిస్తాడు. మంగాపతి పరువు ప్రతిష్ట, పెద్ద కులం అనే అహంకారం ఉంటాడు. శ్రీదేవి ఫ్యామిలీని మంగాపతినే శాసిస్తుంటాడు. ఇంట్లో ఆయన చెప్పిందే వేదం. దీంతో జాబిలితో పాటు ఫ్యామిలీ మెంబర్స్ కూడా ఈ కేసు విషయంలో నోరు మెదపలేరు. చందుపై పోక్సోతో పాటు అనేక తప్పుడు కేసులు పెట్టి శిక్ష పడేందుకు గట్టి ప్రయత్నాలు చేస్తారు. అందులో భాగంగా పోలీస్ స్టేషన్తో పాటు లాయర్ ఇలా అందరినీ డబ్బులతో మేనేజ్ చేస్తారు. దీంతో ఎవరు ఈ కేసును వాదించలేనట్టు చేసేస్తారనమాట. వాదించడానికి ముందుకు కూడా రారు. సో ఒక లాయర్ అయితే ముందుకు వస్తాడు. అతను కూడా డబ్బులకు కూడా అమ్ముడుపోతాడు. చందు నేరస్తుడుగా అని తేలిపోయే టైం వచ్చింది. సోమవారం ఫైనల్ తీర్పు ఉంటుంది. ఆ సమయంలోనే పేరు మోసిన లాయర్ మోహన్ రావు అంటే సాయి కుమార్ చందు ఫ్రెండ్స్కి తెలుస్తుంది. అంటే ఇలా ఒక వ్యక్తి ఉన్నాడనేసి చందు ఫ్రెండ్స్కి అయితే తెలుస్తుంది. ఆఖరి ప్రయత్నంగా మోహన్ రావును కలుద్దామని చందు ఫ్యామిలీ తరపున ఫ్రెండ్స్ వెళ్తారు. అక్కడ జూ లాయర్ తేజ అంటే ప్రియదర్శిని కలుస్తారు. కేసును చదివిన మోహన్ రావు కూడా రిజెక్ట్ చేస్తాడు. అంతా అయిపోయింది. ఇక చందుకు శిక్ష తప్పదు అనే పరిస్థితిలో ఎలాంటి ట్విస్టులు చోటు చేసుకున్నాయి? ఈ కేసులోకి తేజ ఎలా వచ్చాడు? ఎందుకు వచ్చాడు? ఆయన కేసు ఒప్పుకోవడంతో కథలో చోటు చేసుకున్న ట్విస్టులు ఏంటి? ఎలాంటి వాదనలు జరిగాయి? ప్రత్యర్థి లాయర్లను తేజ ఎలా ఆడుకున్నాడు? ఈ కేసులో ఆయన బయటికి తీసిన నిజాలేంటి? అంతిమంగా కేసు రిజల్ట్ ఏంటి? కోర్టు వాదోపవాదనలు ఎలా జరిగాయి అనేది మిగిలిన స్టోరీ. సినిమా కథ చూసినప్పుడు ఫస్ట్ హాఫ్ కాస్త నెమ్మదిగా సాగుతుంది. పాత్రలను ఎస్టాబ్లిష్ చేయడానికి కాస్త టైం పట్టింది. అయితే చందుకు ఫైనల్ తీర్పు ఇవ్వాల్సిన సన్నివేశం నుంచి కథ స్టార్ట్ అవుతుంది. ఆ తర్వాత ఫ్లాష్ బ్యాక్లోకి వెళ్ళి అసలు చందు జాబిలి జర్నీ ఎలా స్టార్ట్ అయ్యింది అనేది, ఎలా ప్రేమించుకున్నారు అనేది చూపిస్తారు. ఆ లవ్ కాస్త రెగ్యులర్గా అనిపించినా తెరపై కొత్త ఫీలింగ్ ఇస్తుంది. ఈ కేసులో చందుని నిర్దోషిగా నిరూపించేందుకు ఫ్యామిలీ మెంబర్స్ చేసే ప్రయత్నాలు, లాయర్గా ప్రియదర్శి కథ మొత్తం తెలుసుకోవడం కోసం ఫ్లాష్ బ్యాక్లోకి వెళ్ళడం వంటివి ఇంట్రెస్టింగ్గా అనిపిస్తాయి. కథని సీరియస్గా మారుస్తారు. అత్యంత ఎంగేజింగ్గా సాగుతుంది. కొంత ఫన్, లవ్, సరదా సన్నివేశాలు ఫస్ట్ హాఫ్లో అలా సాగిపోతుంటుంది. కేసును ప్రియదర్శి తీసుకోవడం మంచి కథ ఊపందుకుంటుంది. నెక్స్ట్ ఏం జరగబోతుందా క్యూరియాసిటీ అయితే బిల్డ్ అవుతుంది. సెకండ్ హాఫ్ మొత్తం కోర్టు రూమ్ డ్రామాగానే సాగుతుంది. కోర్టులో వాదోపవాదనలు జరుగుతూనే ఉంటాయి, వాయిదాలు పడుతూనే ఉంటాయి. ప్రియదర్శి కేసులో వాదించే విధానం, ఆయన ఇచ్చే ట్విస్టులు, వేసే డైలాగులు అదిరిపోయేలా ఉంటాయి, విజల్స్ వేసేలా ఉంటాయి. అత్యంత ఉత్కంఠభరితంగా సాగుతుంది. ఇంతలో ట్విస్టులతో సర్ప్రైజ్ చేస్తూ ఉంటుంది. కోర్టులో వాదోపవాదనలు సినిమాలో చాలా కీలకం. ఆడియన్స్ను హుక్ చేసే పాయింట్లు కూడా అవే. కోర్టులో వాదనలు ఇలా కూడా జరుగుతాయా, ఎలా ప్రశ్నించాలి, ఎలా కౌంటర్ ఇవ్వాలి, ఇలాంటివన్నీ సూపర్గా అయితే చూపించారు. చాలా చోట్ల గూస్ బంప్స్ ఫీలింగ్స్ కూడా కలుగుతాయి. ఆడియన్స్ చేత విజిల్స్ వేయిస్తుంది. క్లైమాక్స్కి వచ్చే కొద్దీ అది పీక్స్లోకి వెళ్ళిపోతుంది. క్లైమాక్స్లో వచ్చే ట్విస్ట్ అదిరిపోయేలా ఉంటుంది. క్లైమాక్స్లో ఎలాంటి పోక్సో కేసులు ప్రియదర్శి చెప్పిన తీరు, ప్రశ్నించిన తీరు వావ్ అనిపిస్తుంది. అది ప్రతి ఒక్కరూ తెలుసుకోవాల్సిన పాయింట్ కూడా. రియల్ లైఫ్లో ఇలాంటి కేసులపై అవగాహన కల్పించాల్సిన బాధ్యత, ఆవశ్యకతను గురించి చెప్పిన విధానం బాగుంది. చదువు అందరికీ చెప్పకపోయినా చట్టం గురించి మాత్రం అందరికీ చెప్పాలనేసి చెప్పే డైలాగ్ అదిరిపోద్ది సినిమాలో అయితే. ఇక నటీనటుల విషయానికి వస్తే అందరూ బాగా నటించారు. అందరూ సూపర్గా అయితే చేశారు. ముఖ్యంగా చెప్పుకోవాల్సింది మంగాపతి క్యారెక్టర్.
మంగాపతి పాత్రలో అయితే శివాజీ తన నెక్స్ట్ ఇంకో యాంగిల్ని అయితే చూపించాడు. విలనిజం చూపిస్తూ రెచ్చిపోయాడు. పరువు కోసం ఏమైనా చేస్తాడనే పాత్రలో అద్దరగొట్టాడు. డామినేటెడ్ అల్లుడిగా బాగా చేసి మెప్పించారు. రోహిణి, శుభలేఖ, సుధాకర్ ఇతర పాత్రధారులు పరిధికి మేరకు ఓకే అనిపించారు. ఇంకా మన ప్రియదర్శి గురించి చెప్పవలసిన లే, మన సాయి కుమార్ గురించి కూడా చెప్పవలసిన లే. అలా హీరోయిన్ కూడా సో ఫస్ట్ సినిమా అయినా సరే చాలా బాగా అయితే చేశారు. ఫ్రెండ్స్, ఇది వీడియో మీకు నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఇలాంటి మరిన్ని రివ్యూస్ కోసం ఖచ్చితంగా షేర్ అయితే చేయండి, సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి.